ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమజి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 3వ తిరువాయిమజి పూర్తి చేసుకున్నాము నిన్నటితోటి. ఈ 11 పాసురాలు అయిన తర్వాత ప్రతి దశకం చివరా కూడా ద్రవిడ ఉపనిషత్ సంగతి అనేటువంటిది వాదికేసరి అజగీయ మనవాళ్ళ జీయర్ స్వామి అనుగ్రహించినటువంటి ఒక శ్లోకాన్ని, తర్వాత ద్రవిడ తాత్పర్య సంగతి వేదాంతాచార్యర్ అనుగ్రహించినటువంటి ద్రవిడ తాత్పర్య రత్నావళిలోంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, తరువాత మామునులు అనుగ్రహించినటువంటి తిరువాయిమజి నూత్తందాది దివ్య ప్రబంధంలోని పాసురాన్ని చెప్పుకుంటున్నాం. ఈ మునిత్రయానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, ఈ 2 శ్లోకాలని ఒక పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోవడము అన్నమాట. ఇందులో ద్రవిడోపనిషత్ సంగతిలో ఉన్నటువంటి శ్లోకాన్ని ముందు చూద్దాము. 96వ పేజీ 7 వ్యాఖ్యాన పుస్తకాల్లో. ప్రీతః పరం హరిరముష్య తదా స్వభావాత్ ఏతన్మనోవచన దేహ కృతక్రియాభిః స్రక్ చందన ప్రముఖ సర్వవిధ స్వభోగ్య సంశ్లిష్టవాన్ ఇదమువాచ మునిః. తృతీయే ఈ 3వ తిరువాయిమజిలో ముని నమ్మాళ్ళవార్లు ఏం చెప్పారు? అముష్య తదా స్వభావాత్, ఈ ఆళ్వార్ల యొక్క సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో ఉన్నటువంటి వాటిని నేను ఇప్పుడే అనుభవించేయాలి అన్నారు కదండి. స్వభావం నాకు ఇప్పుడే కావాలి అంటే పెరుమాళ్ళు అన్ని కాలాలను వర్తమాన కాలం చేసేశారని చెప్పుకున్నాం కదా. అలాంటి హరి భగవంతుడు పరం ప్రీతః ఎంత ఆనందపడిపోయాడో. ఇలాంటి భక్తుడు జ్ఞానీతు ఆత్మైవ మే మతం తేషాం జ్ఞాని నిత్యయుక్తః యోగభక్తి విశిష్యతే. అలాంటి జ్ఞాని నాకు ఇష్టమైనటువంటి వాడు అని ప్రీతితో ఏతన్ మనోవచన దేహ కృతక్రియాభి, ఈ ఆళ్వార్ల యొక్క త్రికరణ శుద్ధి దేహ వచన మనస్సు వచనము దేహము అంటే మనోవాక్కాయములనేటువంటి త్రివిధ కరణాల చేత కైంకర్యాల చేత. ఏమిటండి ఆ కైంకర్యము? స్రక్ చందన ప్రముఖ సర్వవిధ స్వభోగ్య. స్రక్ అంటే మాలలు, చందనాలు అంటే కోవై వాయాళ్ పురుట్టులో పూసం సాందు నంజమే అని చెప్పినట్లుగా చందనం కానీ మాలలు కానీ ఇలాంటివన్నీ తనకు భోగ్యంగా కలవాడై సంశ్లిష్ట నాతో చేరిపోయాడు. ఉభయ ఆనందము. అంతవరకు ఆళ్వార్లకి ఒకటే బెంగ, వస్తాడా రాడా అని. ఈ 10లో ఇద్దరూ కలుసుకున్నారు. ఇతియత్ అనేది ఏది ఉందో ఇదం ముని తృతీయే ఉవాచ. శఠగోప మహర్షి ఈ 3వ దాంట్లో అనుగ్రహించారు. అంటే సర్వదేశ సర్వకాలాలలో భగవంతుడు ఆచరించినటువంటి దివ్యచేష్టలన్నిటినీ నేను ఇప్పుడే అనుభవించాలి అని అధికమైనటువంటి ఆర్తి పొందారు నమ్మాళ్ళవారు. వారిని చూసి ఆహా నా కృషి ఇన్నాళ్ళకి ఫలించింది కదా అని చెప్పి పరమాత్మ ఆనంద సంభరితుడై ఏం చేశాడు? ఆయన యొక్క మనోవాక్కాయములు అనడి త్రివిధ కరణాల చేత కూడా కైంకర్యాన్ని ఎలా పొందాడు? మాలలు కట్టడం, చందనాన్ని అలదడం, పీతాంబరాది వస్త్ర విశేషాలను ఇవ్వడం, ఆభరణాదులను సమర్పించడం, భోగ్య వస్తువులుగా ఆయనకు సమర్పించడము అనేటువంటి దాంతో
తమతో పూర్ణంగా సంశ్లేషించారు అని ఈ 3వ తిరువాయిమడిలో చెప్పారు అని వాదికేశర అజగయ్యమన వాళ్ళ జీయరు ద్రవిడోపనిషత్ సంగతిలో చెప్పారు. ఇంకా వేదాంత దేశికులు కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే, కవితార్కిక సింహులు ఏమి పాండిత్యం అండి! ఒక్కసారి సింహము గర్జిస్తే మిగిలినవన్నీ కూడా ఏమైపోతాయో తెలియనంత భయంకరమైన పాండిత్యం. అసలు అవలీలగా అలాగా ఆ కవితాధార అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క సమాసంగా అన్నీ కలిపి ఒక్క శ్లోకంగా మనకు అందించారు. ఇది మనం ఏ పాసురంకి ఏ మొక్కో నెంబర్లు కూడా వేసుకుంటున్నాం, అలా వేసేసుకోవచ్చు. చేతో గంధానులేపః నెంబర్ 1. స్తుతి వచన కృత స్రక్పటః నెంబర్ 2. అంజల్యుపాత్తాలంకారః నెంబర్ 3. ప్రాణవాసీ నెంబర్ 4. కలితవర శిరోభూషణశ్చేతనేన నెంబర్ 5. శీర్ష్ణా సత్పాదపీఠః 6. స్వతను సదనతాం 7. ఆత్మరూపే వితన్వన్ 8. అన్యోన్యాత్మత్వయోగాత్ 9. ప్రభురగణి మిథశ్లిష్ట భావోధతేన 10. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాసురం అండి. చేతో గంధానులేపః మనస్సులని, ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనస్సులని దివ్య పరిమళాలతో కూడిన చందనంగా తాను అలదుకొనేవాడు అని. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలండి? కోవై వాయాళ్ పొరుట్టు ఎత్తిన్ ఎరుత్తం ఇరుత్తాయ్ మదిల్ ఇలంగై కోవై వెయ్య సిలై కునిత్తాయ్ குலநல் யானை மறுப்பொசித்தாய் பூவை வீயா நீர் தூவி போதாள் வணங்கே நேலும் நின் பூவை వీయామే నీకు పూసం సాందు ఎన్నెంజమే. చందనం అక్కర్లేదండి, మనస్సునే చందనంగా అలదాలి అని ఆచార్య తిరువారాధనలో మనం సమర్పించేటువంటి, పెరుమాళ్ళ తిరువారాధనలో సమర్పించేటువంటి చందన సేవ గురించి చెప్పారు. రెండవది స్తుతి వచన కృత స్రక్పటః, దానికి 2వ పాసురం. పూసుం సాందెన్నెంజమే పునయుం కண்ணியனதுடைய வாசகம் செய்மாலையே வான்பட்டாடையும் மகுதே தேசமானாணிகலனும் என் கை கூப்பு செய்கையே ఈ సంజాలం ఉండు మిజంద ఎందై ఏకమూర్తికే. అంటే వాచకమాలలు అవే మాలలుగా, అవే వస్త్రాలుగా, అవే ఆభరణాలుగా అనేటువంటి దాన్ని కృత స్రక్ పటహ అనేటువంటి ఒక పదంతో తీసుకొచ్చారండి. అంజల్యుపాత్తాలంకార, అంజలి బంధం చేత ఆభరణాలు కలిగినటువంటి వాడు. సృష్టి కార్యక్రమాన్ని అంతటినే చెప్పారండి 3వ పాసురంలో. ఏకమూర్తి ఇరుమూర్తి మునుమూర్తి పలమూర్తియాగి ஐந்து பூதமாயிரண்டு சுடராய் அருவாகி நாகமேறி நடுக்கலழுள் துயின்ற நாராயணனே உன்னாகம் முற்றும் அகத்து அடக்கி ஆவியல்லல் మాయత్తదే. ప్రాణవాసి, ప్రాణాలు వాసస్థానంగా కలిగినవాడు. నా ప్రాణమే నీకు పుష్పమాలిక అన్నారండి 4లో. மாயத்தல் எண்ணிவாய் முலை தந்த மாயப்பேய் உயர் மாயத்தாயமாயனே வாமனனே மாதவா பூத்தன் மாலை கொண்டு உன்னை போதாள் வணங்கே நேலும் நின் பூத்தன் மாலை நடுமுடிக்கு புனையும் கண்ணி எனதுயிரே. చేతనేన కలితవర శిరోభూషణ అంటే ఈ ఆత్మచేత ధరింపబడినటువంటి శిరోభూషణమైన మాల కలిగినవాడు. అంటే ఆయన ధరించినటువంటి కిరీటాది ఆభరణాలు కూడా కలిగినటువంటి వాడు అనేటువంటి దాన్ని 5లో
கண்ணி எனதுயர் காதல் கனகச்சோதி முடிமுதலா எண்ணில் பல்கலங்களும் ஏலும் ஆடையும் அகுதே நன்னி மூவுலகும் நவிற்றும் கீர்த்தியும் அகுதே கண்ணன் எம்பிரான் எம்மான் కాలశక్కరతానుకే శీర్ష్ణ సత్పాద పీఠ. ఆరవది అంటే తన శిరస్సు చేత తగిన పాదపీఠము కలిగినటువంటి వాడు. అంటే నీ ప్రేమే నన్నిలా ప్రణయిగా మార్చింది అని కాలశక్కరత్తుడు. வெண்செங்கம் கையேந்தினாய் ஜாலம் முற்றும் உண்டு மிழந்த நாராயணனே என்றென்று ஓலமிட்டு நான் அழைத்தால் ஒன்னும் வாராயாகிலும் கோலமாம் என் சென்னிக்கு உன் కమల మన్న కురై కజలే. కజలు పాదపీఠం అన్నమాట. తర్వాత స్వతను సదనతం ఆత్మరూపే స్వస్వరూపంలో స్వతను సదనత తన శరీరాన్నే ఇంటిగా చేసినటువంటి వాడు 7. కురై కజల్గల్ నెట్టి మన్కొండ కోలవామన. ఈ పాసురం తిరుమంత్రార్థం అని మనం చెప్పుకున్నాం. ఓం నమో నారాయణాయ 3 పాదాలకి. కురై కజల్ కై కూప్పువార్గల్ கூட நின்றமாயனே விரைகள் போவம் நீரும் கொண்டு ஏத்த மாட்டேனேலும் உன் உரைகள் சோதித்திருவுருవం ఎన్నదావి మేలదే. తర్వాత 8వది ఆత్మరూపే వితన్వన్. జీవాత్మ యొక్క స్వరూపం తనకి శరీరమగుట అంటే గృహం అవడాన్ని చేయుచున్నాడు, అంటే తన ఇంటిగా చేస్తున్నాడు అనేటువంటిది 8వ పాసురం. ఎన్నదావి మేలయ్యాయ్ ఏర్కొள் ஏழுலகமும் துன்னி முற்றுமாகினன்ன சோதியானமூர்த்தியாய் உன்னதன்னதாவியும் என்னதுன்னதாவியும் என்ன வண்ணமே நின்னாய் என்ன உரைக்க వల్లేనే. అన్యోన్యాత్మత్వయోగాత్. ఆశ్రితుల ఆత్మలేమో తనకు అనుకూలం, తన ఆత్మేమో వారికి నియామ్యంగా ఉండడము. అది 9కి చెప్పారండి. అది 9 ఎలాగా? உரைக்க வல்லேன் உன் உலப்பில் கீர்த்தி வெள்ளத்தின் கரைக்கண் என்னு செல்வன் நான் காதல் மையலேறினேன் புரை புயிலாத பரம்பரனே பொயிலாத பரம் சுடரே இறைத்து நல்ல மேல் மக்கள் ఏత్త యానుం ఏత్తినేన్. ఇంకా మిగిలింది ప్రభువైన భగవంతుడు మిదశ్లిష్ట భావ పరస్పరం సంశ్లేష. భగవంతుడు పెరుమాళ్ళని ఆళ్వార్లని, ఆళ్వార్లు పెరుమాళ్ళని. తేన ఆళ్వార్లచే అధ అంటే 2 తర్వాత 3 అయిన ఈ తిరువాయ్మడిలో అగని నిశ్చయింపబడను. యానుం ఏత్తి ఏழுலகும் மொத்தும் ஏத்தி பெண்ணையும் தானும் ஏத்திலும் தன்னை ஏத்த ஏத்த எங்கெய்தும் தேனும் பாலும் கண்ணலும் அமுதுமாகி தித்திப்ப யானும் எம்பிரானையே ஏத்தினேன் யான் உய்வானே. ఫలశ్రుతిగా உய் உபாயம் மற்ற என்மை தேறி கண்ணன் ஒன் கழல்கள் மேல் செய்ய தாமரை பஜனதன் குரு தன் அன்குருகூர் சடகோபம் பொய்யில் பாடல்லாயிரத்துள் இவையும் 10 வல்லார்கள் வையம் மன்னி வீட்டிருந்து விண்ணும் ஆழ்வர் மண்ணோடே విண்ணும் ఆళ్వర్ మಣ್ಣోడే. ఇలాగ 10 పాసురాల సారాన్ని 10 సమాసాలుగా నిర్మించి వాటితోటి అద్భుతమైనటువంటి శ్లోక ఆవిష్కరణ. భాష మీద ఎంత సాధికారికత, ఎంత అన్వయ సామర్థ్యమో, ఎలాంటి పాండిత్యము ఉన్నవారికో గాని వారికి దాసోహాలు పెట్టడం తప్ప ఏం చేయగలమండి. ఇంకా చివరిగా తిరువాయ్మొഴി నూత్తందాదిలో మనవాళ్ళ మహామునులు, మహానుభావులు అటు రామానుజులు సంస్కృతంకి సేవ చేశారు కదా అని, ఇటు మీరు ద్రవిడానికి చెయ్యండి అని వారి ఆచార్యులు ఆజ్ఞాపిస్తే
ద్రవిడ భాషలో ఎన్నో గ్రంథాలు రచించినటువంటి మహనీయులు చిన్న పాసురంలో ఆ దశకము ఏ పదంతో ప్రారంభమైందో ఆ పదంతో ప్రారంభించి నమ్మాళ్ళవార్ల నామం వచ్చేలాగా అర్ధస్ఫూర్తితోటి పుష్టితోటి అద్భుతంగా రచించిన తిరువాయిమడి నోత్తందాదిని సర్వకాల సర్వావస్థలలో చదువుకోవచ్చు. ఏమిటది? కోవాన వీసన్ కురయ్యల్లంతీరవే ఓవాద కాలత్తు ఉవాదిదనై మేవి கழித்தடைய காட்டி கலந்த குணமாறன் வஜுத்துதலால் வாழந்திந்த మన్న కోవాన ఈశన్ నిర్వాహకుడైనటువంటి పెరుమాళ్ళ ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, అఖిలాండ కోటె బ్రహ్మాండ నాయకుడు, సకల సృష్టి జగత్ కారకుడు. కురయ్యెల్లాం తీరవే కొరతంతా పోయేలాగా ఓవాద కాలత్ ఏ మాత్రము వ్యవధి లేని కాలంలో ఉవాదిదనై మేవి ఉపాధిని ఆళ్వార్లతో కలిసి కజిత్ ఆ ఉపాధిని పోగొట్టి, ఉపాధిని పోగొట్టడం అంటే ఏంటండి? ఎప్పుడో వామనావతారంలో, ఎప్పుడో కృష్ణావతారంలో, ఎప్పుడో వరాహావతారంలో, ఓకే, అవన్నీ ఇప్పుడుగా నీకు అనుభవింపచేస్తా. ఇది కాల అవధిని పోగొట్టడము అన్నమాట. అడయక్కాటి అని తన సర్వ చేష్టితాలని కూడా చూపించి కలంద గుణం. ఏమండి కలిసిన గుణం అంటే ఏం గుణం చూపించారు? ప్రణయిత్వ గుణము, ప్రేమ గుణము. మారన్ వజుత్తుదలాల్ ఆళ్వార్లు స్తుతించడం వల్ల ఏం అద్భుత భావాలతో చెప్పారండి నమ్మాళ్వార్లు ఈ దశకాన్ని. ఇందమన్ వాజందదు, ఈ భూమి అంతా ఆనందించింది. అంటే కిందటి తిరువాయిమజిలో దేశం చేత కాలం చేత దూరమైనటువంటి భోగ్య వస్తు విశేషాన్నంతటిని ఇప్పుడే అనుభవింపాలని ఆ కోరి అది దొరకలేదు అని ఆళ్వార్లు ఓ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే ఆ కొరత తీరేలాగా సర్వేశ్వరుడు వారితో చక్కగా సంశ్లేషించి కాలం యొక్క హద్దులని చెరిపేసి త్రికాలాలని కూడా వర్తమాన కాలంగా చేసి తన సకలమైనటువంటి దివ్య చేష్టలు అన్నిటినీ చూపించి ఆ ప్రణయిత్వ గుణము ఉందే దానిని నుతించడం వల్లే నేను బ్రతికి ఉండగలను అని నమ్మాళ్వార్లు జీవించి ఉండడం వల్ల ఈ భూమి అంతా కూడా భాగ్యవతురాలైంది. అంటే మనం అందరం అదృష్టవంతులం. ఎందువల్ల? నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴി పాసురాలని అనుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అనగలుగుతున్నాం, ఆస్వాదించగలుగుతున్నాము. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆ పెరుమాళ్ళ అనుగ్రహంతో నమ్మాళ్వార్లు మనకి అనుగ్రహించారు. దానికి ఇందాక చెప్పినట్లు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేక చెప్పడమే కానీ చెప్పగలిగి మాత్రము కాదు. ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది. దీనిని ఊరికే ఇలా ఉంది ఇలా ఉందని మాత్రమే చెప్పే కించిత్ శక్తి కలిగినటువంటి అస్మదాదులందరికీ కూడా మంచి అర్థమయ్యేలా చెప్పే శక్తిని ప్రసాదించమని ఆ నమ్మాళ్వార్లని పెరుమాళ్ళనే ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.